రావాలి. మేము ఈ యాత్ర స్టార్ట్ చేసినాం. ముందుగా ఈ యాత్ర గురించి మా సీనన్న మాట్లాడతారు. ఈ యాత్ర గురించి ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుతూ, ఉద్యమకారులని చిన్నచూపు చూస్తున్నారనే కారణంగానే ఉద్యమాల పాల్గొని పాదయాత్రలు చేసి వేల కిలోమీటర్లు నడిచి 100 కిలోమీటర్లు నడిచి కేసుల పాలైన వాళ్లకు గుర్తింపు లేకుండా పోతుందని గత 12 ఏళ్ల కాంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కొరకు ఉద్యమాలు నడుపుతున్న రామరెడ్డి అన్న గారికి మరియు మా సాయి కుమార్ గారు సాయిరామ్ గారికి సీనన్న గారికి మా ఉద్యమకర్తల వందనాలు తెలుపుతూ, ఇక్కడికి వచ్చిన అన్నలందరికీ కూడా వందనాలు తెలుపుతూ, ముఖ్యంగా మేము మారోజీరన్న మరిదశ ఉద్యమానికి సూర్యాపేటలో సభను పెట్టి తెలంగాణ జెండెత్తి తెలంగాణ పోరాటాన్ని స్టార్ట్ చేసిన మారోజీరన్న తెలంగాణలో భాగంగానే అలనాడు తెలంగాణకు మద్దతుగా చేస్తున్ననే వీరన్నని అలనాడు బూటకపు కాలకుల్లో టీడీపీ గవర్నమెంటు వీరన్నని హత్య చేయడం జరిగింది. వీరన్న చచ్చిపోయిన రోజున 16వ తారీఖునే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని అక్కడి నుంచి తెలంగాణ జాతిపిత అయిన గద్దరన్న సమాధి వరకు రావాలని ఈ కార్యక్రమం తీసుకున్నాము. ప్రధానంగా కూడా ఉద్యమకారులు గుర్తించకపోవడం ఇప్పటి వరకు కూడా ఇంకా గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 ఏళ్ళు దాటుతున్నా 13వ ఏడు వస్తున్నా కూడా ఈరోజు వరకు మళ్ళీ తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తుందంటే అప్పటి పాలకులు ఇప్పటి పాలకులను కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే ఏ పాలకులు తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేస్తున్నారో మీరు గుర్తించాలి. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులకు జైలు జీవితం గడిపిన వాళ్లకు కేసులైన వాళ్లకు 250 గదులు చోటిస్తామని, సీనియర్ కళాకారులకు పింఛన్ ఇస్తామని రకరకాల పలుకులు బలికి గవర్నమెంట్లో ఫామ్ అయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు వరకు మమ్మల్ని పట్టించుకోకపోవటం, అందువల్లనే మళ్ళీ కళాకారులము ఉద్యమకారులము రోడెక్కి మళ్ళీ తెలంగాణలో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని కోరుకుంటూ ఈ వేదికకు వచ్చిన పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు. తెలంగాణ మృత వీరులను తలుచుకుంటూ తెలంగాణలో 1200 మంది బలిదానం అయిన తర్వాత సబ్బండ కులాలు వారి వారి పనులు వదిలేసి జై తెలంగాణ అనడం వల్ల ఏర్పడినటువంటి ఈ తెలంగాణలో మేము సైతం అంటూ మహిళలు కూడా భాగస్వామ్యమై 2007లో ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నుండి హైదరాబాదు వరకు తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్ర నడిచింది. 20 రోజులు 280 కిలోమీటర్లు ఈ పాదయాత్ర నడిచింది. ఈ పాదయాత్రకు వెలుగు వనిత నేను ఒక వికలాంగురాలని అయినా కూడా ఈ రాష్ట్ర సాధన కోసం నా వంతుగా నేను చేయాలని చెప్పేసి చేసినటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వం అయితేనేమి ఉద్యమకారులను గుర్తించడంలో పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయినది. అసలు తెలంగాణకు జై కొట్టినటువంటి వాళ్ళని, తెలంగాణ వద్దనుకున్నటువంటి వాళ్ళని క్యాబినెట్లో మంత్రులుగా ఉంచారు. తర్వాత అసలు తెలంగాణకే సంబంధం లేనటువంటి వాళ్లకు కూడా సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు. అసలు ఏ ఒక్కరోజు జై తెలంగాణ అనని వాళ్ళని కూడా పక్కన పెట్టుకొని మా మీద పెత్తనం చేయించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇవాళ ఉద్యమకారుల కోసం కమిటీని ఏర్పాటు చేసింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. కానీ ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే ఈ రాష్ట్రంలో
ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళని ప్రభుత్వం ఏ రకంగా గుర్తిస్తుందని మేము అడుగుతామున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వము మోసపోయినాము, ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందని మేము అంటామును. అందులో పూర్తిగా కూడా మహిళలు, అసలు మహిళల ఉద్యమాన్ని గుర్తించలేని గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కూడా గుర్తిస్తుందన్న ఓ సందేహం కూడా ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, అమరుల కుటుంబాలకు మొత్తంగా కూడా ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. అదేవిధంగా ఏ తెలంగాణ కోసమైతే చంటి బిడ్డలను సంకవేసుకొని ఈ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైళ్ళ పాలయ్యి అనునిత్యము వేధింపులకు గురి అయ్యి దాడులకు గురి అయినటువంటి మహిళలకు, ఉద్యమకారులను కూడా వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటున్నా ఉన్నాను, స్వతంత్ర పోరాటంలో భారతదేశంలో స్వతంత్రం కావాలని చెప్పేసి పోరాటం చేసిన యోధులందరినీ కూడా భారత ప్రభుత్వము స్వతంత్ర పోరాట యోధులుగా ధృవీకరించింది. ఈ తెలంగాణ గడ్డ విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం అనేక మంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేశారు, ఉద్యమాలు చేశారు, అన్నీ వదులుకున్నారు. ఉద్యమకారులను తెలంగాణ సమరయోధులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము సైతం అన్నీ కూడా వదులుకొని చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వము సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మీకు అందరికి కూడా ఉద్యమాభివందనాలు. జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఏదైతే ఈరోజు 16వ తారీఖు నుంచి ఇప్పటివరకు 21వ తారీఖు వరకు ఇక్కడ వివిధ జిల్లాలు తిరిగొచ్చిన తెలంగాణ అమరుల ఆశయ సాధన సమితి వారికి, అదేవిధంగా కోరె సాయిరామన్న, బుల్లెట్ వెంకన్న, మిగతా బృందం, అదేవిధంగా మన అన్న B3 న్యూస్, అదేవిధంగా ఛానల్ నడుపుతున్నటువంటి అన్న కాచమన్నకు, పల్లె వినయన్నకు, ఇక్కడికి నిజంగా కూడా విజయవంతంగా ఈ యాత్రను పూర్తి చేసుకొని శ్రీకాంతాచారి విగ్రహానికి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి గద్దరన్న విగ్రహం పోతున్నటువంటి కళాకారులకి, వివిధ సంఘాల నాయకులకి, ముఖ్యంగా ఈ ఎల్బీ నగర్ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఈ కమిటీ వేసిందో దాన్ని స్వాగతిస్తూ, నిజంగా కూడా దురదృష్టకరం ఏంటంటే ఒక్క మహిళను కూడా ఆ కమిటీలో వేయకపోవడం అనేది చాలా దురదృష్టం. దాని మీద కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఫోన్లలో చెప్పడం, కొందరు కూడా పోయి కలిసి చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ యాత్ర నిరంతరం ఖచ్చితంగా భూమి పూజ కూడా, విగ్రహాల భూమి పూజలు కూడా నాంపల్లిలో చేసుకోవడం, అది కూడా చాలా పెద్ద శుభ పరిణామం. అదేవిధంగా మేము కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన 31వ తారీఖు డిండి చింతపల్లి గ్రామంలో అమరవీరుల స్తూప ఆవిష్కరణ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా మనం అందరం పోయి, అది భారీ బహిరంగ సభ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో కూడా 30 తారీఖు ఇక్కడ ఎల్బీ నగర్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాచమన్న ఆధ్వర్యంలో మీటింగ్ ఉన్నది. దానికి కూడా మన అందరం కలిసి కట్టుగా, ఇక ఎందుకంటే ఒక స్టేజ్ అయిపోయింది, జీవో పాస్ అయింది కాబట్టి కలిసికట్టుగా ముందుకు పోదామని కలిసి వచ్చే సంఘాలందరినీ కలుపుకొని వ్యక్తులను, సంఘాలను, పార్టీలను ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మరొకసారి అందరం కలిసి నివేదిక ఇస్తే మహిళలను కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. తీసుకుంటే కదా ఖచ్చితంగా తీసుకోవాలి, ఆ ప్రతిపాదన పెడదాం. నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు అందరూ ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే అమరవీరుల స్ఫూర్తి యాత్ర, అదేవిధంగా అమరవీరులు లేనిది, ఉద్యమకారులు లేనిది, 69 ఉద్యమకారులు లేనిది వాళ్ళ స్ఫూర్తితో మనం ముందుకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి ఇంకే సమస్యలు ఉన్నా రాబోయే కాలంగా నిరంతరం కూడా రాబోయే సమాధానానికి మనం అందించాలని ధన్యవాదాలు తెలుపుతాం. సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మీ యాత్రకు ముగింపు సభకు అధ్యక్ష వహిస్తున్న మిత్రులందరికీ, హాజరైన ఈ యాత్రలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గత టీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఉద్యమకారులను గుర్తించకపోక వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ వేసింది. ఆ కమిటీలో అందరికీ న్యాయం జరగాలని, ఉద్యమకారులందరినీ గుర్తించాలని మనందరం కోరుతున్నాం. ఆ పోరాటంలో మేము తెలంగాణ జనసమితి పక్షాన, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం పక్షాన ముందు వరుసలో ఉండి కృషి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి మీరు సాంస్కృతిక వారధులు కూడా కొంతమందికి రాలేదు, నాకు తెలుసు. మిత్రులు ఇప్పుడు వీళ్ళంతా నా దగ్గరకు వచ్చారు, తెలంగాణ జనసమితి పార్టీ ఆఫీస్కి వచ్చారు. మీ అంశం కూడా నేను కోదండరామ్ సార్ తోటి మాట్లాడి
ఆల్రెడీ ఇంతకుముందుకు ఒకసారి ఫైల్ పుటప్ చేయించడం మళ్ళీ చేపిస్తా. ఆ విధంగా గుర్తించడానికి ఉద్యమకారుల అమరుల ఆశయాల సాధన కోసం మనందరం ముందుండి పనిచేస్తామని, వారు ఇంకా ఏమున్నా ముందులో కూడా కాచం సత్యనారాయణ కానీ, సాయిరామ్ కానీ, ప్రభుల్ రామరెడ్డి కానీ వీళ్ళందరి సలహాల సూచనలతోటి ముందుకెళ్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బాగా మేము మా అక్కలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎండకు. చివరిగా మా కాశమన్న సత్యనారాయణ మాట్లాడుతాడు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలు తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలని, తెలంగాణ ఉద్యమ అమరవీరుల ఆశయాలని జై తెలంగాణ. మిత్రులు సాయిరామ్ గారి ఆధ్వర్యంలో మే 16న మారోజు వీరన్న కర్విరాల కొత్తగూడెం ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా నుండి మొదలైనటువంటి అమరవీరుల స్ఫూర్తి యాత్ర, అమరవీరుల యొక్క ఆశయ సాధన కోసం జరుగుతున్నటువంటి యాత్ర ప్రారంభమై ఈరోజు ఎల్బీనగర్ చౌరస్తాకు 21వ తారీఖు రోజు ఇక్కడి నుండి శ్రీకాంతాచారి విగ్రహానికి అభిషేకం చేసి ఆ కాళ్ళు కడిగి ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల యొక్క స్తూపానికి కాళ్ళు కడిగి అమరవీరుల ఆశయాలని కొనసాగించాలని, అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి అమరవీరులని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్తూ ఈ యాత్ర ఏదైతే చేస్తున్నటువంటి యాత్రకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు సాయిరామ్ గారికి, మన బుల్లెట్ వెంకన్న గారికి, సత్తయ్య గారికి, మరి వెలుగు అనిత గారికి, కళాకారులకు, నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో సహచార మిత్రులైనటువంటి మిత్రుడు తెలంగాణ జనసమితి నాయకుడు వినయ్ గారికి, కొత్త రవి గారికి, తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం ఎల్బీనగర్ కన్వీనర్ బీరెల్ వెంకరెడ్డి గారికి, మరి ఉద్యమ సహచార మిత్రుడు తెలంగాణ రక్షణ సేన నాయకుడు రామ్కోటి గారికి, ఉప్పల శ్రవణ్ గారికి, మరియు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఇరుగు శ్రీధర్ గారికి, అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి, అట్లనే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఉద్యమకారుల ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నటువంటి మిత్రుడు ప్రఫుల్ రామరెడ్డి గారికి, గుజరాత్ సంఘం నాయకులు వారికి అందరికీ పేరు పెట్టిన తెలంగాణ ఉద్యమ అభినందనలు. ముఖ్యంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు జరిగినటువంటి సంఘటనలో మొట్టమొదటగా తొలి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఎల్బీనగర్లో ఉద్యమాన్ని నడిపినటువంటి చరిత్ర ఎల్బీనగర్ ఉద్యమకారులది. ఆ రోజు నుండి మొదలు పెట్టుకుంటే అది ఒక 1200 మంది విద్యార్థి అమరులు అయినటువంటి దశకు చేరుకున్నటువంటి సమయంలో తప్పని పరిస్థితుల్లో, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో నాటు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో జూన్ 2వ తారీఖున 2014 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఉద్యమకారులకు ఎక్కడో ఆకాశంలో పెడతారు, ఉద్యమకారుల యొక్క ఆశయాలని ఆకాశానికి ఎత్తుకుంటారని చెప్పినటువంటి సందర్భంలో కానీ అది ఎక్కడికో దారి తీసినటువంటి పరిస్థితి చూసినాం. ఎవరైతే జై తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరూ కూడా అందలం ఎక్కినటువంటి దాఖలాలు చూసినాం. ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు మాత్రం మళ్ళీ వాళ్ళ ఉద్యమకారుల గుర్తింపు కోసం కొట్లాడేటువంటి పరిస్థితి, అంత దయనీయమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తున్నాం. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలించిన విధానాన్ని చూసినాం. మరి దాని తర్వాత జరిగినటువంటి సామాన్యంగా జరిగేటువంటి సాధారణ ఎలక్షన్లు అవుతున్నాయో ఆ ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం, తెలంగాణ ఉద్యమకారుల కోసం 25,000 రూపాయల పెన్షన్, 250 గజాల జాగా, ప్రతి ఒక్క ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత 2.5 సంవత్సరాలు జరుగుతున్న కాలయాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ సంస్థలు ఏవైతున్నాయో అన్ని ఉద్యమ సంస్థలు కలిసి కోదండరామ్ గారి అధ్యక్షతన పనిచేసి మరి కోదండరామ్ గారికి ఎన్నో సందర్భాల వినతి పత్రాలు ఇచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ కమిటీ కోసం కూడా కాలయాపన చేసి ఈరోజు ఏదో తూతు మంత్రంగా ఒక కమిటీ వేసి అందులో కూడా ఉద్యమ సంస్థలకు కూడా ప్రాధాన్యత లేకుండా ఓన్లీ కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలని ఒక కమిటీ వేసి, నామమాత్రపు కమిటీ వేసి దాన్ని మనం చూస్తున్నాం. దానికోసమే ఈరోజు చేస్తున్నటువంటి ఒక యాత్ర కావచ్చు, లేకపోతే అమరవీరుల కోసం పడుతున్నటువంటి తాపత్రయం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల యొక్క గుర్తింపు సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి మాలాంటి ఉద్యమకారుల సంక్షేమ సంఘం కావచ్చు,
జేఏసీలు కావచ్చు అందరం కూడా కలిసి పనిచేసుకుంటూ ఈ నెల 30 తారీఖున తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు మరియు ఒక సంక్షేమం మీద ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 30 తారీఖున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ సంఘాలన్నీ ప్రజా సంఘాలందరినీ కూడా కలుపుకొని పోయే విధంగా ఒక పెద్ద సభని నిర్వహిస్తున్నాం. ఆ సభకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వేసినటువంటి కమిటీ అవుతుందో కేశవరావు గారిని, కోదండరామ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మోతే శోభన్ రెడ్డి గారిని, రాముల్ నాయక్ గారిని, అద్దంకి దయాకర్ గారిని, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాం. ఆ రోజు ప్రజా సంఘాల నుండి కావచ్చు, కళాకారుల వ్యవస్థ నుండి కావచ్చు, ఉద్యమ సంఘాల నుండి కావచ్చు అందరం కూడా ఒక నివేదికను సమర్పిస్తున్నాం. ఉద్యమకారులకు కావాల్సింది ఫస్ట్ ఒక గుర్తింపే తప్ప ఏదో 250 గోదాల కోసం పనిచేస్తున్నాం అన్నమాట అవాస్తవం. గుర్తింపు లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా బతుకున్న వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అంటే కొన్ని కోట్ల రూపాయలు అయితే కావు కానీ మరి దోచుకున్నటువంటి కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం ఉల్లంఘన చేసిందని మేము ఈరోజు గుర్తు చేస్తున్నాం. మేమేమంటాం, ఉద్యమం కోసం పనిచేసినాం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన దాంట్లో మీ లెక్క ప్రకారం పోలీస్ స్టేషన్లో కేసు ఉందా? మరి కేసు ఉంటే దానికి సంబంధించినటువంటి వివరాలు ఏమున్నాయి? 1969 ఉద్యమం కావచ్చు, 1996 జనసభ నుండి కావచ్చు, 98 నుండి కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, బెల్లి లలిత కావచ్చు, గద్దర్ కావచ్చు, జైని మల్లయ్య కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పనిచేసినటువంటి ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి ఏ నాయకుడైనా కావచ్చు, ఇంక్లూడింగ్ ఇందిరారెడ్డితో సహా తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ అన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ గుర్తింపు ప్రక్రియని వేగవంతం చేయాలి. ఆ కమిటీ కాలయాపన కోసం కాకుండా నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని ఇచ్చి నిర్దిష్టమైనటువంటి సమయంలో ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే, నివేదిక ఇస్తే మరి రేపు జూన్ 2న మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మరి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 250 గజాలు చాలా మంది అంటారు 250 గజాలు అంటే 1,00,000 మందికి ఇవ్వాలి, 50,000 మందికి ఇవ్వాలా, 2 లక్షల మంది ఉన్నారంటే మీరు నియోజకవర్గ స్థాయిలో గుర్తుపట్టేటువంటి నాయకులు వేయండి. ఉద్యమ సంఘాలు ఎత్తునే ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి ఉద్యమ సంఘాలందరినీ కూడా ఆ కమిటీలో బాధ్యులు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఎక్కడో హైదరాబాద్లో ఇంతకుముందు సాయరాని చెప్పినట్టు ఆఫీసుల చుట్టూ తిరిగేటోళ్ళు కాకుండా అక్కడ పనిచేసి గ్రౌండ్ల వల్ల ఉద్యమం కోసం పనిచేసి ఆ రోజు శవాలు మోసినటువంటి వాళ్ళం మేము చాలా దాదాపు ఒక 20 శవాలు మోసినటువంటి వాళ్ళం. నాతో పాటు మా వినయ్ కూడా ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా మాకు ఉద్యమంలో ప్రజా సంఘాల ద్వారా పట్టున్నటువంటి మాట వాస్తవం. మరి ఇదే కాకుండా మహిళలు కూడా చోటు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మహిళలే లేకపోతే ఉద్యమం జరగనటువంటి పరిస్థితి. వంట వరకు తొలి బీజం వేసింది వాళ్ళే. మరి ఫ్లోరల్ కల్చరు బతుకమ్మ సంస్కృతిని రోడ్ల మీద తీసుకొచ్చి బతుకమ్మ ఆడిపించే దాంట్లో మహిళల కీలక పాత్ర ఉన్నది. ఆ బతుకమ్మ ద్వారా కూడా తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు వచ్చినటువంటి సంఘటన ఉంది. మరి కళాకారులు అయితే పాటల ద్వారానే తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క అవతరణకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా గేయరూపకంగా చెప్పినటువంటి ఎంతో మంది మహిళా మనులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో గౌరవం దక్కలేదు. ఎవరైతే ఉద్యోగంలో పనిచేయలేదో వాళ్ళకు చాలా మంది కూడా సారథిలో కొంతమందికి అప్రజాస్వామికంగా వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇచ్చినటువంటి కమిటీ పూర్తి స్థాయిలో పారదర్శకంగా పనిచేసి ఉద్యమకారుల గుర్తింపు విషయంలో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి ప్రజా సంఘాలందరినీ కలుపుకోవాలి. అట్లనే ఉద్యమకారుల యొక్క సంఘాలు అవుతున్న అన్ని సంఘాలని 30 తారీఖు రోజు మేము పిలుస్తున్నాం. ఉద్యమకారుల సంక్షేమమే మా ఉద్దేశం. జూన్ 2న ఆ రోజు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఏదో జరుగుతాయని ఒక ఉద్దేశంతో కోదండరామ్ గారి సారి అధ్యక్షతనే ఆ రోజు ఉన్నటువంటి మా చెల్మారెడ్డి గారు, అట్లనే రంగారెడ్డి, వినయ్, కొంతమంది మేము మిత్రులందరం కలిసి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అని చెప్పి 2014 ఏర్పాటు చేస్తాం. ఆ రోజే TJUKUSS అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం. మరి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ఉద్యమ అమరవీరులకు సంబంధించినటువంటి ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి ఏ సంస్థ ఉన్నా వాళ్ళందరినీ కలుపుకొని పోయే విధంగా పనిచేస్తామని చెప్పి శ్రీకాంతాచారి విగ్రహ సాక్షిగా మరొకసారి తెలంగాణ అంశాన్ని లేవనెత్తేందుకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద జరుగుతున్నటువంటి నష్టానికి తెలంగాణ అస్తిత్వం కోల్పోయే విధంగా ఎవరైనా పనిచేస్తే తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి ఈ అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఏదైతుందో దిగ్విజయంగా కొనసాగాలని మళ్ళీ విడతా కూడా వరంగల్లో జరిగేటువంటి సభకు కూడా మా మద్దతు ఉంటుంది. అక్కడ కూడా మా TFTకి సంబంధించి ఉద్యమకారుల సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మేము ఎల్లవేళ్ళ పూర్తి మద్దతు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి ఉంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు సాయిరామ్ గారికి, మరి వారి యొక్క కళా బృందానికి అందరూ కూడా టీంకు పేరు పెట్టిన తెలంగాణ ఉద్యమం చెప్తున్నాను. జై తెలంగాణ.